హలో హాయ్ అండి. ఇలాంటి ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది, ప్రైవేట్ బుకింగ్ అన్నట్టు. గుడ్లపోచంపల్లి వెళ్ళాలి, ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఇది. ఎప్పుడైతే ప్రస్తుతానికి ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర ఉన్నాను, లోడ్ పికప్ చేసుకున్నాక చూపెడతాను ఆడికి వెళ్ళి. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. ఇది కంప్యూటర్కి సంబంధించినవి, కీబోర్డ్లో అవేమో ఉంటాయంట. ఇంట్లో వెహికల్ అయితే ఇట్లా అండర్ లోడే ఉన్నది. చలో వెళ్ళిపోదాం ఫ్లిప్కార్ట్కి. ఫ్లిప్కార్ట్ దగ్గరికి అయితే వచ్చినాము, ఇక్కడ వెయిట్ చేయాలన్నట్టు. ఆ లోపల డాక్యుమెంట్స్ ఇచ్చి వస్తే మనకి ఫోన్ చేస్తారు, అంతా రిజిస్టర్ చేసుకొని ఇన్వాయిస్ గిట్ట మనకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు లోపలికి పోవాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. 3:45 అవుతుంది, 3:45 అవుతుంది. ఇప్పుడు పిలిచిర్రు మనల్ని లోపలికి. ఆడ మళ్ళీ ఎంట్రీ చేయాలన్నట్టు. నేను లోపలికి పోవాలి, ఆడ మళ్ళీ ఎంట్రీ చేయాలి. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంకా 1.5 అవర్ వెయిట్ చేసినాక ఆఖరికి గుడ్లపోచంపల్లి టు ఏడికి రాణిగంజ్ 727 రూపాయలు ట్రిప్ వచ్చింది. అంటే రిటర్న్ ట్రిప్ మన ఇంటి సైడ్ అన్నట్టు. పికప్ లొకేషన్ ఎంత ఉందంటే 3 కిలోమీటర్ ఉంది పికప్ లొకేషన్. నడవండి పికప్ లొకేషన్కి వెళ్దాం. మనము పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అపేరల్స్ పార్క్ అంటారు ఈ ఏరియాని. ముందటి నుంచి లెఫ్ట్ చూపిస్తున్నది. బుకింగ్లు ఏం రాలే, 6:40 అవుతున్నది. ఇక రిటర్న్ ఇంటికి పోవాల్సి వస్తుందేమో అనుకున్నాను. ఇక వెయిట్ చేసి ఇక పోయే టైంలో రాణిగంజ్కి వచ్చింది బుకింగ్. ఆడ నుంచి 1.5 కిలోమీటర్ అన్నట్టు మన ఇల్లు, బేగంపేట్. ఇక అదే రిటర్న్ బుకింగ్ వచ్చిందని పుష్ అయిపోయి తీసేసుకున్నా. సైరన్లు వినిపిస్తున్నాయా? ఇవన్నీ కంపెనీలు బందే సైరన్లు అన్నట్టు. మన వాళ్ళందరూ పోయేది లేదు. అదే కంపెనీలు అన్నీ బందే టైం అయింది, బుకింగ్లు వస్తుందో రాదో అని అదే భయపడ్డాను అన్నట్టు. ఆ లక్కీలో బుకింగ్ వచ్చేసింది ఒకటి. చలో మనం లోడ్ చేసుకుందాం వెహికల్. ఇదే మన లోడు. ఈ జేసీబీ నుంచి లోడ్ చేస్తారు. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి, పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి. ఇదైతే లోడ్ చేస్తారు మన వెహికల్లో. ఇది మన వెహికల్ లోడ్ అవుతున్నది. ఇది చూసినారా? ఇది రాణిగంజ్లో డెలివరీ చేయాలంట. లొకేషన్ రాణిగంజ్ బస్ స్టాప్ పెట్టారు. కాకపోతే సాయిబాబా టెంపుల్ దగ్గరికి పోవాలంట. నేను సింధీ కాలనీ రూట్ తీసుకున్నా. ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకోని, కాకపోతే ఇక్కడ కూడా అటు ఇటు పార్కింగ్ చేసేసారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆడ నుంచి మనకి వెహికల్ అన్లోడ్ కాదు, ఇంకొక మోటార్ వేస్తాడంట. అది తీసుకొని రసూల్పూర్ ఆ కామట్లో డ్రాప్ చేయమన్నాడు. ఇక 7:30 ఏమవుతుంది. ఇక రౌండ్ ఫిగర్ 1000 ఇవ్వని అడుగుదాం. ఈ నుంచి 1 కిలోమీటరే ఉంటుంది. అది కూడా డ్రాప్ చేసేద్దాం. చీకట్లో కూడా బాగానే వస్తుంది కెమెరా. మనమైతే వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఆ ముందట్నే ఉన్నది
నల్లగుట్ట సాయిబాబా టెంపుల్. ట్రాఫిక్ జామ్ బాగానే ఉన్నట్టుంది కదా ఈడ కూడా. ఈ మన రెండో డ్రాప్ పాయింట్కి వచ్చేసినాము. 730 రూపాయలు ఆడ నుంచి గుడ్లపోచంపల్లి నుంచి ఈడికి రావటానికి, సాయిబాబా టెంపుల్ వరకు. ఆడ నుంచి మళ్ళీ ఈడికి రసల్పురకు రావటానికి 270 రూపాయలు తీసుకున్నా. రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు ఇవ్వమని చెప్తే సరే అన్నాడు. ఇక కానీ ప్రైవేట్లో ఈడ నుంచి ఆడికి పోతే 1600, ఆన్లైన్లో ఆడ నుంచి ఈడికి వస్తే 730 రూపాయలు. రేట్ డిఫరెంట్ చూసినారా ఎంత ఉన్నదో. సరే ఏదైతే ఏంటిలే, ఇక అదో 1600, ఇదో 1000 రూపాయలు. ఇది ఆడ నుంచి ఒకటి తీసుకొచ్చినాము, ఈ నుంచి ఇంకొకటి వేసారు అన్నట్టు. ఈ కామా ట్రాన్స్పోర్ట్లో ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇలాంటి వీడియోలో ఇంతే. మళ్ళా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాం. అలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.